రీసెంట్గా ఏషియాటిక్ లైన్స్ యొక్క సెన్సెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సెన్సెస్ని ఎవ్రీ 5 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తారు. సో ఇది 16th సిరీస్ ఆఫ్ సెన్సెస్. సో యాక్చువల్గా ఏషియాటిక్ లైన్ పాపులేషన్ అనేది 2020లో 674 ఉండేవి, బట్ ఇప్పుడు 2025లో 891కి రీచ్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ 32% ఇంక్రీజ్ అయ్యాయని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇండియాలో ఏ స్టేట్లో ఈ లయన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే గుజరాత్లో ఎక్కువగా ఉంటాయి. గుజరాత్లో ఆల్మోస్ట్ 11 డిస్ట్రిక్ట్స్లో ఈ లయన్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట. సో టాప్ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే అమ్రేలీ డిస్ట్రిక్ట్. సో ఈ అమ్రేలీ డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ 339 లయన్స్ అనేవి ఉన్నాయి. సో ఏషియాటిక్ లయన్స్ యొక్క యూనిక్నెస్ చూసుకుంటే, సో వీటి యొక్క హ్యాబిటేట్ ఏంటంటే గ్రాస్ ల్యాండ్స్, సవన్నా, డెన్స్ స్క్రబ్ అండ్ ఓపెన్ వుడ్ ల్యాండ్స్లో ఇవి ఉంటాయన్నమాట. సో ఇవి మెయిన్గా యూనిక్నెస్ ఏంటంటే ఇవి ఇండియాకి ఎండిమిక్. సో ఇండియాలోనే కనిపిస్తాయి అన్నమాట ఈ ఏషియాటిక్ లయన్స్ అనేవి. సో ఇండియాలో ఏ నేషనల్ పార్క్లో ఎక్కువగా ఉంటాయి అంటే గిర్ నేషనల్ పార్క్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ అనేవి ఉంటాయి. తర్వాత బార్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంటాయి. సో ఈ 2 నేషనల్ పార్క్స్లో ఏషియాటిక్ లయన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వీటిని IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్ లిస్ట్లో ప్లేస్ చేయడం జరిగింది. సో ఆఫ్రికన్ లయన్స్ని కూడా IUCN రెడ్ లిస్ట్ వల్నరబుల్ లిస్ట్లో ప్లేస్ చేశారనమాట. యాక్చువల్గా అయితే ఏషియాటిక్ లయన్స్ అనేవి 2020 ముందు వరకు ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి. సో ఇప్పుడు పాపులేషన్ పెరగడం వల్ల వీటిని వల్నరబుల్ లిస్ట్లో ప్లేస్ చేయడం జరిగింది. సో ఏషియాటిక్ లయన్స్ అనేవి ఆఫ్రికన్ లయన్స్తో కంపేర్ చేసుకుంటే సైజులో చిన్నగా ఉంటాయి. సో ఏషియాటిక్ లయన్స్ అనేవి సైజులో స్మాలర్ అనమాట. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో Schedule 1 అండ్ Schedule 4లో ప్లేస్ చేశారు. సో ఈ Schedule 4 అనేది సైట్స్లో ఉన్న స్పెసిమెన్స్ అన్నిటినీ Schedule 4లో ప్లేస్ చేయడం జరిగింది రీసెంట్గా వచ్చిన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అమెండ్మెంట్ ద్వారా. సో సైట్స్లో అపెండిక్స్ 1లో కూడా దీన్ని ప్లేస్ చేశారనమాట.